నమస్తే, వెల్కమ్ టు సికీ ఛానల్. ఇవాళ నేను జొన్న రొట్టె చేస్తున్నానండి. చాలా ఈజీ. నేను కూడా నా పెళ్లి తర్వాతనే నేర్చుకున్నాను. దానికి ముందర నాకు అస్సలు తెలియదు. మా క్యారెట్ గాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. వాడికి జొన్న రొట్టె చాలా ఇష్టము. నాకు జొన్న రొట్టెని తట్టడం అయితే రాదండి, అది ఎక్స్పర్ట్స్ చేసే పని. కానీ నేను దీంతో చేసేస్తాను జొన్న రొట్టెని. సో వైలేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. రొట్టెకి కావాల్సినవి ఒక గ్లాస్ జొన్న పిండి, ఒక గ్లాస్ వాటర్. సో 1:1 అండి. కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి. ఒక గిన్నెలో నీళ్లు మరిగించుకోండి. నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కొంచెం ఉప్పు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, బట్ మేము ప్లెయిన్గా తినేస్తామండి. సిమ్ చేసుకోండి. పిండిని వేసేసుకోండి మెల్లగా. పిండి వేసుకున్నాక కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం. సో 1 నిమిషం తర్వాత పిండిని తీసుకొని కొంచెం కలుపుకొని, ఒక రొట్టెకి ఎంత కావాలో అంత ముద్దనే తీసుకోండి. కొంచెం కొంచెంగా మెదాయించుకుందాము. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇట్లా చేతుల్ని తడుపుకుంటా పిండిని మెదాయించుకోవాలి. ఇదే ట్రిక్ అండి. ఇక్కడ ఎంత బాగా మెదాయించుకుంటే మెత్తగా వస్తాయి రొట్టెలు, అండ్ గ్లూటెన్ కూడా ఫామ్ అవుతుంది. పక్కన పెట్టుకొని పిండిని కొంచెం కొద్దిగా వేసుకుంటా. పెనం కొంచెం మందంగా ఉండాలండి. ఈ జొన్న రొట్టెకి గట్టిగా రుద్దద్దండి, లైట్గా ఎడ్జెస్లో ప్రెస్ చేయండి. మీరు గట్టిగా చేశారంటే ఇరిగిపోతూ ఉంటాయి. ఫస్ట్లో కొన్ని పోతాయి, బట్ నో వరీస్, తర్వాత వచ్చేస్తాయండి. ఎటువైపు మందంగా ఉందో అది చూసుకొని లైట్గా కర్రతోటి రుద్దేయండి. మీరు పిండిని ఉక్కిరి పట్టినప్పుడు కొంచెం నీళ్ళు ఏమైనా తక్కువైనాయి అని అనుకున్నారనుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు పిండి మెదాయించేటప్పుడు ఇట్లా నీళ్ళు అద్దుకొని చేసేటప్పుడు మీకు నీట్గా వచ్చేస్తుంది. పెనం వేడెక్కింది. రొట్టెని దానిపైన వేసుకున్నాము. క్లాత్ పెట్టుకొని నీళ్ళు అద్దుకొని ఇలా పిండేసి, నీళ్ళని ఇలా పిండేసి లైట్గా రొట్టెకి అద్దుకుందాము మనము. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా పిండి రొట్టెకి ఏదైతే అంటుకొని ఉంటుందో అదంతా తీసేస్తాము మనము. టర్న్ చేసుకుందాము. బాగా మెత్తగా వస్తాయండి నేను చెప్పినట్టు మీరు చేసుకున్నారంటే. రొట్టె బాగానే కాలిందండి. సో మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం పక్కకి. రొట్టెకి ఇలాగా నెయ్యి రాసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇట్స్ రెడీ టు ఈట్.